హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చైతన్య 7. సో డియర్ స్టూడెంట్, మన టాపిక్ వచ్చేసి అప్లికేషన్ ఆఫ్ ట్రిగోనోమెట్రిక్ 10th క్లాస్ స్టూడెంట్స్కి మ్యాథ్స్ సబ్జెక్ట్ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ ఎల్ఎక్యూస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో డియర్ స్టూడెంట్, ఈ వీడియోలో ఒక 2 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. డీటెయిల్గా మీరు లాస్ట్ వరకు వాచ్ చేయండి. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, బోర్డ్ ఎగ్జామ్లో మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ అన్న. సో డియర్ స్టూడెంట్, మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. పుష్పరాజ్ తగ్గేదే లేదు, రైట్? So dear student, going to the solution of this question. So మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా, డయాగ్రామ్ డ్రా చేసుకుంటే ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. క్వశ్చన్ నెంబర్ 1. 2 men on either side of a temple of 30 meter height observe its top at the angle of elevation 30 degree and 60 degree respectively. Find the distance between the 2 men. ఓకేనా? సో డియర్ స్టూడెంట్ చూడండి, మనం ఇక్కడ ఒక టెంపుల్ ఇచ్చి 2 persons ఉన్నారంట. వన్ సైడ్ ఒక పర్సన్, ఇంకో సైడ్ అనదర్ పర్సన్ ఉన్నారు. బట్ వాట్ ఆర్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 30 degree and 60 degree ఇచ్చిండు. ఇక్కడ చూడండి, టెంపుల్ ఒక హైట్ కూడా ఇచ్చిండు మనకు. ఓకేనా? అన్నప్పుడు ఆ రెండు మెన్కున్న దూరం ఎంత అనేది ఫైండ్ చేయాలి. డిస్టెన్స్ బిట్వీన్ ద 2 men. ఓకేనా? మీకు డయాగ్రామ్ డ్రా చేసుకుంటే ఎక్స్ప్లెయిన్ చేస్తా, చూడండి ఒకసారి. రైట్, లెట్ us కన్సిడర్ ఒక టెంపుల్ డ్రా చేద్దాం మనం. సో ఒక వర్టికల్గా ఒక టెంపుల్ డ్రా చేసినాను నేను. రైట్, ఇది హారిజంటల్ సర్ఫేస్ ఏరియా, ఇలా డ్రా చేసుకుందాం. సో నేను టెంపుల్ అంటే ఒక ఇలా తీసుకుంటున్నాను. ఓకేనా? వర్టికల్ పోల్ లెక్క తీసుకుంటున్నాను. దిస్ ఈజ్ కాల్డ్ టెంపుల్ అనుకోండి మీరు. సో ఇమాజిన్ ఇట్ ఈస్ కాల్డ్ అస్ టెంపుల్ అనుకోండి. ఓకేనా? రైట్, సో 1 person ఒక యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ వచ్చేసి, లెట్ us కన్సిడర్ ఏ ఇస్ ద 1 person అండ్ దిస్ ద అనదర్ పర్సన్. అంటే 2 men. ఏ ఇస్ ద 1 man, అనదర్ బి ఇస్ ద అనదర్ మెన్. ఓకేనా? ఏ అండ్ బి ఇస్ అ మెన్ ఇక్కడ ఉన్నారు అనుకుందాం. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ మెన్ ఒక యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత తీసుకుంటున్నా అంటే నేను 30 degree డ్రా 30 degree ఇక్కడ రిప్రజెంట్ చేసుకున్నా. అండ్ సెకండ్ మెన్ ఒక యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ టెంపుల్ టాప్ నుంచి ఇక్కడ 60 degree. ఓకేనా? రైట్ నాన్న. సో వాట్ ఈస్ ద టెంపుల్ ఒక హైట్ ఎంత ఉంది? టెంపుల్ ఒక హైట్ వచ్చేసి 30 meters. ఓకే, రైట్. ఇది వచ్చేసి 30 meter హైట్ వచ్చేసి టెంపుల్ అనమాట. రైట్, సో ABCD ఇట్లా రిప్రజెంట్ చేస్తున్నాం. ఓకేనా? రైట్ నాన్న. సో చూడండి, డయాగ్రామ్ సొల్యూషన్ ఫర్ 2 triangle ప్రాబ్లమ్ ఇది. సో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి నాన్న. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సాంప్రదాయం మర్చిపోద్దు. గివెన్ దట్, ఇది పక్కా రాయాల్సింది. ఓకేనా? గివెన్ దట్ ఇక్కడ ఏమనుకుంటున్నా అంటే CD వచ్చేసి హైట్ అనుకోవాలి. ఓకేనా? CD, లెట్ CD ఈక్వల్ టు 30 meter. ఓకేనా? అంటే ఇది మన టెంపుల్ ఒక హైట్ అనమాట. ఓకేనా? CD. చూడండి, వాట్ ఆర్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్స్ హియర్? యాంగిల్ ఇచ్చింది మనకు. వాట్ ఆర్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్? సో θ1 అంటే డిఫరెంట్ యాంగిల్స్ ఉన్నాయి కాబట్టి θ1 30 degree రాసుకుంటున్నాను. అండ్ θ2 వచ్చేసి 60 degree. ఓకేనా? రైట్, ఇది θ2 కింద రిప్రజెంట్ చేసుకున్నాను నేను. యాంగిల్ డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి θ1 అండ్ θ2 రిప్రజెంట్ చేసుకున్నా. రైట్, చూడండి, నేనేమనుకుంటున్నా, ఈ రెండింటి దూరాన్ని ఫైండ్ అవుట్ చేయాలి కదా మనం. కాబట్టి లెట్ అని రాస్తున్నాం మళ్ళీ. అంటే లెట్ AC ఈక్వల్ టు ఎక్స్ అనుకుంటున్నా. ఇది ఎక్స్ డిస్టెన్స్ అనుకుంటా నేను. అంటే ఫస్ట్ పర్సన్ ఒక డిస్టెన్స్ని ఎక్స్ అనుకుంటున్నా ఫ్రమ్ ద టెంపుల్ నుంచి. అండ్ సెకండ్ పర్సన్ ఒక డిస్టెన్స్ని నేను వై కింద రిప్రజెంట్ చేసుకుంటున్నా. అంటే AC ఈక్వల్ టు ఎక్స్, CB ఈక్వల్ టు వై. CB ఈక్వల్ టు వై. రైట్ నాన్న. CB అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వై కింద రిప్రజెంట్ చేసుకుంటాం. చూడండి, మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఇదే కదా. ద డిస్టెన్స్ బిట్వీన్ 2 men ఏమవుతుంది అప్పుడు? A టు B, A నుంచి B వరకు. అంటే AB దట్ ఈక్వల్ టు AC ప్లస్ CB. AC ప్లస్ CB. రైట్, అప్పుడు చూడండి, AB ఈక్వల్ టు AC ఏముంది ఇక్కడ? AC ఏమనుకున్నా ఎక్స్, CB వచ్చేసి వై. రైట్, అంటే నేను ఇప్పుడు ఎక్స్ అండ్ వైని ఫైండ్ అవుట్ చేసి అడిషనల్ చేసుకున్నాను అనుకో, నాకు డిస్టెన్స్ ఎంత అనేది తెలిసిపోతుంది. కాబట్టి లెట్ us కన్సిడర్ ఈక్వేషన్ నెంబర్ 1 అనుకొని, ఇప్పుడు చూడండి, నేను ఎక్స్ని ఫైండ్ అవుట్ చేస్తా, వైని ఎలా ఫైండ్ అవుట్ చేస్తా చూడండి. లెట్ us కన్సిడర్ ఫస్ట్ ట్రయాంగిల్ అండ్ దిస్ ఈజ్ నోన్ యాజ్ సెకండ్ ట్రయాంగిల్. ఓకేనా? ఫస్ట్ అండ్ సెకండ్ ట్రయాంగిల్ ఇలా రిప్రజెంట్ చేసుకుంటున్నాం. ఫ్రమ్ ఓకేనా? ట్రయాంగిల్. సో ఒక ట్రయాంగిల్ ఏం తీసుకుంటున్నా అంటే ACD. ఫ్రమ్ ట్రయాంగిల్ ACD
రైట్ యాంగిల్డ్ ఎట్ సి ఉన్నప్పుడు ట్రిగోనోమెట్రిక్ రేషియో అప్లై చేయడం రావాలి మనకు. చూడండి, ఇది అడ్జసెంట్ సైడ్, ఇది అపోజిట్ సైడ్. రైట్, చెప్పండి నాన్న, విచ్ రేషియో వీ కెన్ అప్లై? టాంజెంట్ రేషియో. సో చెప్పండి, tan theta ఫార్ములా, tan theta ఈక్వల్ టు అపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ ఫార్ములా నాన్న ఇది. రైట్, సో నౌ tan theta 1, ఎందుకు tan theta 1 రాస్తున్నా? theta 1 ఫస్ట్ యాంగిల్ theta 1 అనుకున్నా కదా, ఇది theta 1 కదా, ఇది వచ్చేసి theta 2 అనుకున్నా కదా నేను. రైట్, చూడండి, tan theta 1 ఈక్వల్ టు అపోజిట్ సైడ్ మనకి ఎంత ఉంది డిఎస్టూడెంట్? చూడండి, అపోజిట్ సైడ్ అంటే ఏంది? ఇక్కడ సిడి కదా, అంటే సిడి రాస్తున్నా. అడ్జసెంట్ సైడ్ అంటే ఏంది? ఏసీ, ఏసీ. రైట్, ఇప్పుడు మనం వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. tan theta 1 ఎంత తీసుకున్నా ఇక్కడ? 30 డిగ్రీ ఈక్వల్ టు సిడి. సిడి వాల్యూ ఎంత ఉంది మనకు? 30 మీటర్ డివైడెడ్ బై ఏసీ. ఏసీ వచ్చేసి ఎక్స్ అనుకున్నాం మనం. రైట్, చూడండి, సింప్లిఫై చేస్తే మనకు వచ్చాలి నాన్న ఇప్పుడు వాల్యూ. సో ఇక్కడ రాద్దాం, పైన రాద్దాం, కనిపిస్తుందో లేదో. రైట్, చూడండి, tan 30 వాల్యూ 1/√3 ఈక్వల్కి ఈక్వల్. రైట్, 30 మీటర్ డివైడెడ్ బై ఎక్స్. సో క్రాస్ మల్టిప్లికేషన్, 1 into x, 30 మీటర్ ఇంటూ √3 ఏమొస్తుంది అంటే 30√3 మీటర్స్. దిస్ ఈస్ ద అవర్ ఎక్స్ వాల్యూ. ఓకేనా, అంటే ద డిస్టెన్స్ బిట్వీన్ ఫస్ట్ పర్సన్ టు టెంపుల్ వరకు ఇంత వచ్చింది మనకు. రైట్, ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది మళ్ళీ వై ఫైండ్ అవుట్ చేయాలి కదా. రైట్, అప్పుడు ఇంకో ట్రయాంగిల్ తీసుకుందాం. ఫ్రమ్ ట్రయాంగిల్, చెప్పండి, ట్రయాంగిల్ BCD, రైట్ యాంగిల్డ్ ఎట్ సి నాన్న. ఓకేనా, రైట్ యాంగిల్ ఎట్ సి, ఇది రైట్ యాంగిల్ అనుకుందాం. రైట్, చెప్పండి, సేమ్ ట్రిగోనోమెట్రిక్ రేషియోలో ఏం యూజ్ చేస్తాం ఇక్కడ? టాంజెంట్ రేషియో, ఎందుకంటే అడ్జసెంట్ సైడ్ ఉంది, అపోజిట్ సైడ్ ఉన్నప్పుడు. ఓకేనా, అపోజిట్ బై అడ్జసెంట్, టాంజెంట్ రేషియో. సేమ్ ఫార్ములా, tan theta ఫార్ములా చెప్పండి, అపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. రైట్, నౌ ఐఎమ్ అప్లైయింగ్ tan theta 2, ఎందుకంటే యాంగిల్ theta 2 కదా ఇక్కడ, ఈక్వల్ టు అపోజిట్ సైడ్ సేమ్ సిడి డివైడెడ్ బై అడ్జసెంట్ సైడ్ వచ్చేసి ఇక్కడ సిబి. రైట్, సో tan theta 2 ఏముంది ఇక్కడ మనకు? 60 డిగ్రీ అనుకున్నాం, ఈక్వల్ టు సిడి వచ్చేసి సేమ్ 30 మీటర్ డివైడెడ్ బై సిబి వచ్చేసి వై. రైట్, సో tan 60 డియర్ స్టూడెంట్ గుర్తుపెట్టుకోవాలి, tan 60 √3 నాన్న, గుర్తు ఉండాలి మనకు వాల్యూ. ఓకేనా, సో ఇక్కడ మీకు tan 30 వాల్యూ రాసుకున్నాను కదా, ఇక్కడ tan 60 వాల్యూ. రైట్, 30 మీటర్ బై వై. సో బై 1 వేసుకొని క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. ఏమొస్తుంది అప్పుడు? √3y ఈక్వల్ టు 1 into 30 meters. Then y equal to 30 meters by √3. సో ఎప్పుడైనా డినామినేటర్లో √3 √2 ఎప్పుడైనా కనబడ్డది అనుకో, మనం రేషనలైజింగ్ చేసుకోవాలి డియర్ స్టూడెంట్. ఇక్కడ నుంచి √3 మల్టిప్లైడ్ అండ్ డివైడెడ్. రైట్, ఇది రేషనలైజింగ్ డినామినేటర్. దెన్ y ఈక్వల్ టు 30√3 మీటర్ డివైడెడ్ బై √3 into √3 హోల్ స్క్వేర్ రూట్ క్యాన్సల్ అయిపోతుంది. సో ఇక్కడ రాస్తున్నాను చూడండి, దెన్ y ఈక్వల్ టు 30√3 మీటర్ డివైడెడ్ బై 3. సో 3 1 జా 3 10 జా, దెన్ y ఈక్వల్ టు ఏమొస్తుంది? 10√3 మీటర్స్. రైట్, సో డియర్ స్టూడెంట్ మనం ఫైనల్గా ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఏబి కదా, కాబట్టి ఏబి ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై. దెన్ ఏబి ఈక్వల్ టు ఎక్స్ ఏమొచ్చింది మనకి ఇక్కడ? 30√3 మీటర్స్ ప్లస్ వై ఏమొచ్చింది మనకు? 10√3 మీటర్స్. దెన్ అడిషనల్ చేసుకుంటే ఏమొస్తుంది చెప్పండి? 30√3 మీటర్ ప్లస్ 10√3 మీటర్. 30 ప్లస్ 10 ఎంత వస్తుంది? 40. సో 40√3 మీటర్. దిస్ ఈస్ అవర్ డిస్టెన్స్ బిట్వీన్ టూ మెన్. ఓకేనా, సో దిస్ ఈస్ అవర్ ఫైనల్ ఆన్సర్. సో డియర్ స్టూడెంట్ మీకు అర్థమైంది కదా, సో ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నాన్న. సో మీరు కూడా బోర్డ్ ఎగ్జామ్లో ఇలానే రాయండి, మీకు పక్కా మార్క్స్ వచ్చినట్టే. రైట్, ఇంకో క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి, లాస్ట్ వరకు వినండి. ఓకేనా, రైట్, నౌ వీఆర్ గోయింగ్ టు ద సెకండ్ క్వశ్చన్. The angle of elevation of the top of a building from the foot of the tower is 30 degree and the angle of elevations of the top of the tower from the foot of the building is 60 degree. If the tower is 30 meter high, comma,
ఫైండ్ ద హైట్ ఆఫ్ ద బిల్డింగ్. రైట్ నాన్న. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది కూడా బోర్డ్ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్ నాన్న. గోయింగ్ టు ద సొల్యూషన్ ఆఫ్ దిస్ క్వశ్చన్. రైట్. సో మీకు డయాగ్రామ్ డ్రా చేసుకుంటే ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఇక్కడ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్స్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ఏ బిల్డింగ్ ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ ద టవర్. అంటే ఇక్కడ మనకు టూ థింగ్స్ ఉన్నాయి, బిల్డింగ్ ఉంది, టవర్ ఉంది. కాబట్టి నేను డయాగ్రామ్ చేసుకున్నా చూడండి, డయాగ్రామ్ డ్రా చేస్తున్నా. రైట్. లెట్ us కన్సిడర్ ఒక బిల్డింగ్ డ్రా చేస్తున్నా ఇక్కడ, బిల్డింగ్. రైట్. సో ఇట్ ఈస్ ఎ గ్రౌండ్ సర్ఫేస్. ఓకే, ఇది బిల్డింగ్ అనుకుందాం మనం, ఇది బిల్డింగ్ అనుకుందాం. రైట్. ఓకేనా. సో టవర్ బిల్డింగ్ కంటే ఎక్కువ ఉంటుంది కదా, సో బిల్డింగ్ కొంచెం హైట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి టవర్ ఇది అనుకుంటున్నా. రైట్. లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ నోన్ యాజ్ ద టవర్. ఓకే. రైట్ నాన్న. చూడండి డియర్ స్టూడెంట్, ఇప్పుడు ఇది బిల్డింగ్, ఇది టవర్. ఇక్కడ రాస్తున్నాను చూడండి, టవర్ అని రాస్తున్నా. ఇది బిల్డింగ్. రైట్. ఓకేనా. రైట్. ఇప్పుడు క్వశ్చన్ మళ్ళీ చదువుదాం, ఎందుకంటే డయాగ్రామ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డయాగ్రామ్ నుంచి ఆన్సర్ వస్తుంది. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్స్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ఎ బిల్డింగ్. టాప్ ఆఫ్ ఎ బిల్డింగ్ అంటే టాప్ ఆఫ్ ఎ బిల్డింగ్ అంటే ఇది. ఫ్రమ్ ఎక్కడి నుంచి అంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ ద టవర్. అంటే ఫుట్ అంటే ఇది నాన్న, టవర్ ఒక ఫుట్ అంటే ఇది, టాప్ ఆఫ్ ద బిల్డింగ్ అంటే ఇది. సో అక్కడ నుంచి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత అంటే 30 డిగ్రీ. ఇక్కడ చూడండి 30 డిగ్రీ ఇచ్చింది మనకు క్వశ్చన్. ఓకేనా. రైట్. మళ్ళీ ఇంకో చదవాలి. అండ్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్స్ ఆఫ్ ద టాప్, ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్స్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద టవర్. అంటే టాప్ ఆఫ్ ద టవర్ ఇది, ఇక్కడ నుంచి ఫ్రమ్ ఫుట్ ఆఫ్ ద బిల్డింగ్. అంటే ఫుట్ ఆఫ్ ద బిల్డింగ్ అంటే ఇది. సో అప్పుడు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత ఉందంటే ఇక్కడ 60 డిగ్రీ. రైట్. ఓకే. రైట్. సో ఇంకా ఏమన్నాడంటే ఇఫ్ ద టవర్ ఈస్ 30 మీటర్ హై, అంటే టవర్ ఒక హైట్ వచ్చేసి 30 మీటర్ ఉంది. ఓకేనా. రైట్. 30 మీటర్ హైట్ ఉంది. అండ్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఫైండ్ ద హైట్ ఆఫ్ ద బిల్డింగ్. అంటే మనకు బిల్డింగ్ ఒక హైట్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే సో మనము దీన్ని హెచ్ కింద, క్యాపిటల్ హెచ్ కింద, స్మాల్ హెచ్ కింద కన్సిడర్ చేసుకుందాం, లేదంటే క్యాపిటల్ హెచ్, మీ ఇష్టం నాన్న. హెచ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎవరిది? బిల్డింగ్ది. రైట్. ఓకేనా. రైట్ నాన్న. మనం ఇది ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు. సో రిప్రజెంట్ చేస్తున్నా చూడండి, రిప్రజెంట్ ఏ బి సి డి అయిపోయింది. ఓకేనా. ఇలా వర్టిసెస్ తీసుకుందాం మనం. ఓకేనా. రైట్ నాన్న. సో గోయింగ్ టు ద సొల్యూషన్. సో ఫస్ట్ మన సాంప్రదాయం చెప్పండి. గివెన్ దట్ ఇప్పుడు నేను యాంగిల్స్ ఇచ్చాను కాబట్టి నేను యాంగిల్ రిప్రజెంట్ చేస్తున్నా. ఫస్ట్ లెట్ θ1 వచ్చేసి 30 డిగ్రీ, θ2 వచ్చేసి 60 డిగ్రీ. అండ్ ఇప్పుడు చూడండి, బిల్డింగ్ ఒక హైట్ ఏబి అనుకుంటే టవర్ ఒక హైట్ సిడి. అంటే సిడి ఎంత? సిడి అంటే టవర్ అని అర్థం. హైట్ ఆఫ్ ద టవర్ దట్ ఈక్వల్ టు 30 మీటర్స్. 30 మీటర్స్. ఓకేనా. డయాగ్రామ్ అర్థం చేసుకోండి. 30 మీటర్. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏబి. రైట్. హైట్ ఆఫ్ ద బిల్డింగ్. సో హైట్ ఆఫ్ ద బిల్డింగ్ ఏమనుకుంటున్నా అంటే ఇక్కడ ఏముంది? ఏబి. అంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏబి. క్వశ్చన్ మార్క్ పెట్టుకున్నాం. ఓకేనా. రైట్ నాన్న. సొల్యూషన్ ఫర్ టూ ట్రయాంగిల్. సో లెట్ us కన్సిడర్ ఫస్ట్ ట్రయాంగిల్ అండ్ దిస్ ఈస్ ద సెకండ్ ట్రయాంగిల్. సో కామన్ మనకు బీసీ అనేది డిస్టెన్స్, ఇది మనకు బీసీ అనేది ఫైండ్ అవుట్ చేసుకుంటే మనకు వచ్చేస్తుంది చూడండి. రైట్. ఇప్పుడు ఒక్కొక్క ట్రయాంగిల్ తీసుకుందాం మనం. ఓకేనా. ఒక్కొక్క ట్రయాంగిల్ తీసుకుందాం. ఫ్రమ్ ట్రయాంగిల్ ఏబిసి, ట్రయాంగిల్ ఏబిసి రైట్ యాంగిల్డ్ ఎటు బి నాన్న, ఎటు బి దగ్గర రైట్ యాంగిల్. ఓకేనా. రైట్. చూడండి, ఇప్పుడు tan θ ఫార్ములా అప్లై చేస్తాం కదా మనకు, ఎందుకంటే అపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఓకేనా. సో ఈ టూ సొల్యూషన్ ఫర్ టూ ట్రయాంగిల్లో కామన్ ఎవరు ఉన్నారు? అడ్జసెంట్ సైడ్, ఇక్కడ అపోజిట్ సైడ్. ఓకేనా. సో చూడండి, tan θ ఈక్వల్ టు అపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. రైట్. దెన్ tan θ1 రిప్రజెంట్ చేస్తున్నా. చూడండి, ఇక్కడ ఎంత ఉంది? ఏబిసి యాంగిల్కి ఎంత డిగ్రీ ఉంది? ఇక్కడ 30 డిగ్రీ. అంటే tan θ1 అంతే కదా నాన్న. tan θ1 ఈక్వల్ టు అపోజిట్ సైడ్. అపోజిట్ సైడ్ అంటే ఏంది? ఏబి. సో ఏబీనే తెలియదు మనకు, ఏబీనే ఫైండ్ అవుట్ చేస్తాం.
అడ్జసెంట్ సైడ్ అంటే బీసీ, రైట్, బీసీ, రైట్. సో θ1 ఎంత ఉంది మనకు 30 డిగ్రీ, tan 30 డిగ్రీ ఈక్వల్ టు ఏబి బై బీసీ, రైట్. మనకు tan 30 వాల్యూ తెలుసు నాన్న, 1/√3 ఈక్వల్ టు ఏబి బై బీసీ. చూడండి మనకు కావాల్సింది ఏబి, బీసీ లేనే లేదు కాబట్టి బీసీ అటు పంపించుకో, ఏమొస్తుంది బీసీ బై √3 ఈక్వల్ టు ఏబి, రైట్. సో మనకు బీసీ తెలియదు, ఏబీ తెలియదు, రెండు అనౌన్స్ ఉన్నాయి కాబట్టి లెటర్స్ కన్సిడర్ ఈక్వేషన్ నెంబర్ 1. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నా, సెకండ్ ట్రయాంగిల్ తీసుకుంటున్నా, రైట్. ఫ్రమ్ ట్రయాంగిల్ బీసీడి, బీసీడి, ఓకేనా నాన్న. ఎందుకంటే మనం చూడండి బీసీ వాల్యూ మనకు తెలియదు, ఏబీ ఫైండ్ అవుట్ చేయాలి, కానీ బీసీ తెలియదు కాబట్టి మళ్ళీ ఇంకో ట్రయాంగిల్ తీసుకోవాలి మనం. రైట్ యాంగిల్డ్ ఎట్ సి దగ్గర, రైట్. చూడండి ఇప్పుడు డయాగ్రామ్ చూసి రాయాలి నాన్న, సేమ్ tan θ ఫార్ములానే అప్లై చేస్తాం, tan θ2, ఓకేనా. డైరెక్ట్ రాసేస్తున్నా θ2, ఎందుకంటే 60 డిగ్రీ కదా, ఇప్పుడు ఈ ట్రయాంగిల్కి 60 డిగ్రీ ఉంది. సో tan θ2 ఈక్వల్ టు అపోజిట్ సైడ్ ఏముంది సిడి, సిడి డివైడెడ్ బై అడ్జసెంట్ సైడ్ బీసీ, రైట్. దెన్ tan θ2 ఎంత ఉంది 60 డిగ్రీ ఈక్వల్ టు సిడి వచ్చేసి మనకు డయాగ్రామ్ ఎంత 30 మీటర్ బై బీసీ మనకు తెలియదు, రైట్. ఇదే ఫైండ్ అవుట్ చేసి ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేద్దాం. వచ్చేసి tan 60 చెప్పండి డియర్ స్టూడెంట్, √3 ఈక్వల్ టు 30 మీటర్ బై బీసీ. బై 1 టేక్ క్రాస్ మల్టిప్లికేషన్, బీసీ ఇంటూ √3 ఈక్వల్ టు 1 ఇంటూ 30 మీటర్ 30 మీటర్. దెన్ బీసీ ఈక్వల్ టు 30 మీటర్ బై √3, ఈ √3 ఇటు పంపించేసుకున్నాం, బీసీ కావాలి కాబట్టి. నౌ రేషనలైజ్ ద డినామినేటర్. చెప్పండి ఇక్కడ ఏముంటుందో √3 ఉంటే √3 తోటి న్యూమరేటర్లో మల్టిప్లై చేయాలి, డినామినేటర్లో మల్టిప్లై చేసుకుంటాం. దెన్ బీసీ ఈక్వల్ టు 30 √3 మీటర్ డివైడెడ్ బై √3 ఇంటూ √3 హోల్ స్క్వేర్. నౌ స్క్వేర్ రూట్ క్యాన్సర్. దెన్ బీసీ ఈక్వల్ టు 30 √3 మీటర్ డివైడెడ్ బై 3, 3 1 जा 3 10 जा. దెన్ బీసీ ఈక్వల్ టు 10 √3 మీటర్స్, రైట్. సో బీసీ అంటే నాన్న మనకి ఈ లెంత్ వచ్చింది, ఇప్పుడు ఎంత 10 √3 మీటర్ ఉంది, ఓకేనా, రైట్. ఇప్పుడు చూడండి బీసీ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తాం, దీన్ని 2 కింద అనుకుందాం, ఈక్వేషన్ నెంబర్ 2. నౌ సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ నెంబర్ 2 అంటే బీసీ వాల్యూ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1, వి గెట్ ద రిజల్ట్. చూడండి ఈక్వేషన్ నెంబర్ 1 ఏముంది మన దగ్గర, ఏబి ఈక్వల్ టు బీసీ బై √3, రైట్ నాన్న. దెన్ ఏబి ఈక్వల్ టు బీసీ వాల్యూ ఎంత వచ్చింది మనకు 10 √3 మీటర్స్ డివైడెడ్ బై ఇక్కడ ఏముంది √3. నా √3 క్యాన్సర్. దెన్ ఏబి ఈక్వల్ టు లెఫ్ట్ ఏముంది నాన్న ఇక్కడ 10 మీటర్స్. దిస్ ఈజ్ ద అవర్ హైట్ ఆఫ్ ద బిల్డింగ్. సో డియర్ స్టూడెంట్ అర్థమైందా మీకు? సో ఏబి అంటే ఏమనుకున్నాం మనం, హైట్ ఆఫ్ ద బిల్డింగ్. దేర్ఫోర్ ద హైట్ ఆఫ్ ద బిల్డింగ్ ఈస్ 10 meters. దిస్ ఇస్ ద ఆన్సర్. సో డియర్ స్టూడెంట్ మీకు అర్థమైంది కదా. సో 2 క్వశ్చన్స్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది పార్ట్ 1 వీడియో మాత్రమే. ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి మనకు అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగోనోమెట్రిక్లో, అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో డియర్ స్టూడెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ నాన్న, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.